నమస్తే. వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ గోపి గారు. సుభాకర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో సామినేని ఉదయభాను పార్టీ మారడం ఫిక్స్ అయిపోయినట్టే వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది సామినేని ఉదయభాను విషయంలో? ముందుగా ఉదయభాను గురించి ఈస్ట్ అన్నారు, లేకపోతే మైలవరం అన్నారు, లేకపోతే రకరకాల చర్చలు జరిగాయి వైసీపీలోనే. కానీ పార్టీ మారడం వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి అసలు? సామినేని ఉదయభాను వైఎస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా, ఏనాటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడిగా కృష్ణా జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో గాని వైసీపీలో గాని సీనియర్ లీడర్ గా కొనసాగుతున్నారు. అవును. మంత్రిగా అవకాశం కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నారు. ఆయన ఆశలు అడియాసలైన అప్పటి నుంచి సామినేని ఉదయభాను అసంతృప్తిగానే ఉన్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఏదైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనే తాడేపల్లి ప్యాలెస్ విభాగాల్లో సానుకూలత అనేది వాళ్ళు చెప్పిన దానికి ఓకే అంటే జగన్ దర్శనం ఖరారు అవుతుంది. లేదంటే ఆ స్టెప్ 1 దగ్గర స్టెప్ 2 దగ్గర ఆగిపోవాలి. ఈయన స్టెప్ 2 దగ్గరే ఆగిపోయారు. జగన్మోహన్ రెడ్డిని కలవలేదని కింద తూర్పుకి వెళ్ళమని కోరితే జగన్పేట పరిస్థితి బాగలేదు, సర్వేలు ఐపాక్ సర్వేలో నెగిటివ్ గా ఉంది. తూర్పులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ తూర్పుకి వెళ్ళండి అంటే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు అనేది. అందుకోసం జగన్పేట సీటు పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు తూర్పుకు ప్రకటించకపోవడానికి దేవినేని అవినాష్ యాక్టివ్ గా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి వర్క్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే కదా నిన్న మొన్నటి వరకు ప్రచారంలో ఉంది. కానీ నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారడం కన్ఫర్మ్ అయిపోయినట్టే కనబడుతుంది. ఎందుకు ఇలాంటి డెసిషన్, ఇంత అగ్రెసివ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనుకో? ఒక సంచలన నిర్ణయం రేపో ఎల్లుండో వెలువడేదానికి అవకాశం ఉంది. సామినేని ఉదయభాను అడుగులు జనసేన వైపు, అది కూడా విజయవాడ వెస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే దిశగా జనసేన టీడీపీ పొత్తులో జనసేన అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ నుంచి ఉదయభాను నిలబడటానికి సుముఖత వ్యక్తం చేశారు అని మనకి అందుతున్న సమాచారం. అదేంటి మరి విజయవాడ వెస్ట్ గురించి టీడీపీలో ఒక చర్చ ఉంది, జనసేన నుంచి ఇంకొక క్యాండిడేట్ పేరు పరిశీలనలో ఉంది. సడన్ గా ఉదయభాను తెర మీదకి వస్తే ఉదయభాను పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉదయభాను బలమైన అభ్యర్థి, కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. జనసేనలోకి అడుగు పెడితే జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశం పెద్ద నాయకులు జనసేనతో ఉన్నట్టు. ఇక్కడ ఏదైతే జనసేన పొత్తులో కనుక విజయవాడ వెస్ట్ జనసేన అభ్యర్థి ముందు నుంచి అనుకుంటున్న అభ్యర్థి కూడా కన్విన్స్ గా ఉదయభాను రావాల్సి వస్తే జనసేన పార్టీ తరఫున ఆశావాహులు కాకుండా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్నటి వరకు సీటు నాదే, మా సీటు కోసం ప్రయత్నం చేస్తాము అని అంటున్న బుద్దా వెంకన్న గాని, నాగుల మీరా గాని, జలీల్ ఖాన్ గాని ఉదయభాను ఒకవేళ జనసేనకి వెళ్ళి టికెట్ తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము సహకరిస్తాము అనే లెవెల్కి మాటలు జరిగాయి అని మనకు తెలుస్తుంది. సో దీని వెనకంతా అంటే ఇద్దరిని ఒప్పించడం, టీడీపీ వైపు నుంచి ఈ టీం ని ఒప్పించడం, జనసేన వైపు నుంచి ఆ టీం ని కన్విన్స్ చేయడం, ఇదంతా ఎవరు చేశారనుకోవాలి? ఖచ్చితంగా ఇది కేసినేని చిన్ని శిబిరం చాలా తీవ్రంగా చాప కింద నీరులాగా పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ వెస్ట్ అనేది లేదా జగ్గయ్యపేట అనేది విజయవాడ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతానికి అభ్యర్థిగా ప్రకటించకపోయినా మొన్నటి తిరువురు సభకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. కాబట్టి కేసినేని చిన్ని కీలకంగా మారి ఉండవచ్చు. దీని వెనకమాల కేసినేని చిన్ని లేకుండా ఈ తతంగం జరగదు అనేది. రెండోది, కేసినేని చిన్ని నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా మెలగటం. ఈ డిస్కషన్ లో చిన్ని మైండ్ గేమ్ చాలా పదునైన వాడి వేడితో మూడో కంటికి తెలవకుండా
చాప కింద నీరులాగా ఆయన పని చేసుకుపోతున్నారని మనకు తెలుస్తుంది. సో ఇంతకీ వైసీపీ మరి ఆల్రెడీ ప్రకటించిన మైనారిటీ అభ్యర్థితోనే వెళ్లే అవకాశం ఉందా? ఇంకెవరన్నా అభ్యర్థిని మార్చే అవకాశం ఉందా వెస్ట్ లో? ప్రస్తుత అభ్యర్థిని అయితే ప్రకటించారు. కేశినేని నాని వచ్చిన తర్వాత పరిస్థితి పరిణామాలు మారినాయి. మరి ఆ సీటు మార్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు గాని ఇటు వెస్ట్ గాని మార్చే అవకాశం ఉందని మనకు వైసీపీ నుంచి అందుతున్న సమాచారం. ఓకే, ఒకవేళ సామినేని ఉదయభాను నిజంగానే మనకు అందుతున్న సమాచారం మేరకు జనసేనలో జాయిన్ అయి వెస్ట్ కి వస్తే గనక గెలుపు అవకాశాల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ అక్కడ నాయకులుగా పేరున్నటువంటి వీళ్ళందరూ కలిసి పనిచేస్తామంటున్నారు కాబట్టి ఇక గెలుపు అని అంటే నల్లేరు మీద నడకే అనుకోవచ్చా? ఖచ్చితంగా నల్లేరు మీద నడికే. అది టీడీపీ సపరేట్ గా పోటీ చేసినా, పొత్తులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసినా, విజయవాడ వెస్ట్ కి సంబంధించి వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ కేడర్ కి కనెక్షన్, ప్రజలకి కనెక్షన్ లేకపోవటం, ఆయన మంత్రిగా పనిచేసిన అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ కి అనూహ్యంగా మార్చడం అనేది, దాన్ని బట్టి అక్కడ వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనేది వెల్లంపల్లి శ్రీని సెంట్రల్ కి పంపించడానికి నిదర్శనం. మరి సామినేని ఉదయభానుని బుజ్జగించే ప్రయత్నాలు ఏమీ జరగలేదా అటువైపు నుంచి? అలాంటి నాయకుడిని వదులుకోవడానికి కూడా వైసీపీ సిద్ధపడిందా? లేకపోతే బుజ్జగింపులు జరిగినా ససేమిరా ఒప్పుకోక పార్థసారథి లాగా ఉదయభాను కూడా మారడానికే సిద్ధమైనట్టు అనుకోవాలా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితం ఇస్తుంది, ఆ జగన్మోహన్ రెడ్డి దూతలకి ఏ మేరకు కన్విన్స్ అవుతారు, ఆ పరిస్థితి దాటిపోయింది అని మనకు తెలుస్తుంది. రైట్ 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 అయితే సో ఉదయభాను అయితే మాత్రం వెస్ట్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే చెప్పుకోవాలి. ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు మరి? దానికి సంబంధించిన ఫీలర్స్ ఏమన్నా? అది అధికారికంగా మనకి వస్తున్న మనకు అంతర్గత విశ్వసనీయ సమాచారాన్ని మనకు డిస్కస్ చేసుకుంటున్నాం. అది అవకాశాలు ఉన్నాయి. అది దాదాపుగా ఆ దశగానే విజయవాడ వెస్ట్ పరిశీలనలో జనసేన అభ్యర్థిగా ఉదయభాను పరిశీలన దాటి ఇంకొక 4 అడుగులు ముందుకు వెళ్ళి ప్రకటించే దిశగానే పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. రైట్ 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 సుభాకర్ గారు, థ్యాంక్ యూ.